హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు తాలింపు స్టూడియో. గత కొన్ని రోజులుగా 'కొరటాల శివ', 'శ్రీమంతుడు' సినిమా గురించి అయితే డిస్కషన్స్, ఇష్యూస్ జరుగుతున్నాయని చెప్పి సోషల్ మీడియాలో గాని, న్యూస్‌లో గాని వార్తలు బాగా హల్చల్ చేస్తున్నాయి. చాలామంది అడిగారు, ఏంటి ఈ ఇష్యూ? ఎందుకవుతుంది? 2015లో రిలీజ్ అయిన 'శ్రీమంతుడు' గురించి ఇప్పుడు డిస్కషన్ ఏంటి? అయిపోయింది కదా! ఇట్స్ బీన్ 8 ఇయర్స్. అగైన్ ఇప్పుడేంటి సడెన్‌గా అని చెప్పి. ఇది సడెన్‌గా ఏం లేదండి. బేసికల్లీ ఈ 'శ్రీమంతుడు' సినిమా 'చచ్చెంత ప్రేమ' అనే నోవెల్ నుంచి వచ్చింది అని చెప్పి ఆ నోవెల్ రైటర్ శరత్ చంద్ర గారైతే పిటిషన్ వేశారు. అది ఎందుకు అంటారా? 2015లో సినిమా రిలీజ్ అయినప్పుడు శరత్ చంద్రకి ఒక ఫ్రెండ్ ఉన్నారనమాట, ప్రకాష్ అని. ఆయన 'శ్రీమంతుడు' సినిమా చూసినాక శరత్ చంద్ర దగ్గరికొచ్చి, "అరేయ్! ఇదెందుకో నువ్వు రాసిన 2012లో రాసిన 'చచ్చెంత ప్రేమ'లా ఉందిరా. ఒకసారి నువ్వు కూడా చూడు. చూస్తే నీకు తెలుస్తది కదా! ఏంటి విషయం అనేది" అనంగానే ఈయన సినిమా చూసాడనమాట. సినిమా చూసినాక యాజ్ ఇట్ ఈజ్ క్యారెక్టర్ నేమ్స్ గాని, ఊరి పేర్లు గాని సేమ్ నోవెల్‌లో ఎలా ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ దింపేశారంట. సరే, ఇదే విషయాన్ని ఆయన చాలా పొలైట్ వేలోనే మన 'కొరటాల శివ' గారి దగ్గరికెళ్ళి జరిగిందంతా చెప్పాడంట. "సార్, నాది ఇది కథ 'చచ్చెంత ప్రేమ'. నేను 2012లో నరేట్ చేశాను. అది రాసాను. అది పబ్లిష్ కూడా అయింది. ఇప్పుడేమో మీరు 'శ్రీమంతుడు' అని చెప్పి సినిమా తీశారు. 2 యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి సార్. సో ఏంటి? ఏం చేద్దాం?" అని అడిగితే 'కొరటాల శివ' గారు, నీది నాది వేరే స్టోరీ. అయినా నీ స్టోరీ నేనెందుకు కాపీ కొడతాను? దానికి దీనికి సంబంధం లేదు. నేను ఒప్పుకోను. ఇది నేను సొంతంగా రాసుకున్న స్టోరీ అని చెప్పి ఆయన్నైతే పొమ్మనైతే చెప్పారంట. ఆయన వెంటనే మన అప్పట్లో మన ఇండస్ట్రీ పెద్దయిన దాసరి నారాయణరావు గారి దగ్గరికెళ్ళి జరిగిన విషయం అయితే చెప్పారు. జరిగిన విషయం చెప్పినాక దాసరి నారాయణరావు గారి దగ్గర కూడా ఆయనకి సొల్యూషన్ దొరకలేదు, శరత్ చంద్ర గారికి. ఆ తర్వాత ఆయన అక్కడితో ఆగకుండా రైటర్స్ అసోసియేషన్‌తో కలిసి పరుచూరి గోపాలకృష్ణ కలిసారనమాట. సరే, పరుచూరి గోపాలకృష్ణ గారు వచ్చినాక రైటర్స్ అందరూ కలిసి ఒక డెసిషన్‌కైతే వచ్చారు. 'శ్రీమంతుడు' మూవీకి నుంచి 15,00,000 శరత్ చంద్ర గారికి ఇప్పించమని. దానికి శరత్ చంద్ర గారు ఒప్పుకోలేదు. నాకు డబ్బులు సమస్య కాదండి. నాకు డబ్బులొద్దు. నాకు నా కథకి నా పేరు కావాలి. ఇప్పుడు ఎట్లాగో ఇదైపోయింది తెలుగులో. మనమేం చేయలేం. సరే, ఈ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నారు 'హృతిక్ రోషన్‌తో'. అందులో రైటర్‌గా క్రెడిట్ నాకివ్వండి. అప్పుడు నేను కేస్ వాపస్ తీసుకుంటాను. నాకు ప్రాబ్లమ్ ఏం లేదు అని చెప్పైతే అన్నారంట. దానికి 'కొరటాల శివ' గారు అలా ఎలా కుదురుతది? నేను ఒప్పుకోను. రైట్స్ ఇవన్నీ ఇవ్వడం అయితే కుదరదని చెప్తే, అప్పుడు, అప్పుడు శరత్ చంద్ర గారెళ్లి నాంపల్లి హైకోర్ట్‌లో కేసు ఇచ్చేసారనమాట. వెంటనే ఫస్టు 'మైత్రి మూవీ మేకర్స్' మీద అండ్ 'కొరటాల శివ' గారి మీద ఇద్దరి మీద వేశారు కేసు. కాకపోతే తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే 'మైత్రి మూవీస్ మేకర్స్‌కి' ఏం సంబంధం లేదు. ఎందుకంటే సెపరేట్‌గా స్టోరీ రాయడానికి 'కొరటాల శివ' గారు గాని, మన టీమ్ గాని 2 క్రోర్స్ తీసుకున్నారు. సో, దీనికి స్టోరీకి మూవీ 'మైత్రి మూవీ మేకర్స్‌కి' సంబంధం లేదని చెప్పి 'మైత్రి మూవీ మేకర్స్' అయితే బయటకొచ్చేయడం జరిగింది. మిగతా థింగ్స్ అన్నీ పరిశీలించిన తర్వాత నాంపల్లి హైకోర్టు 'కొరటాల శివ' గారు, మీకు థింగ్స్ అన్నీ అగైనిస్ట్‌గా ఉన్నాయి. సేమ్ ఏదైతే 2012లో రాసిన నోవెల్ 'చచ్చెంత ప్రేమ' ఉందో అదే విధంగా మీ 'శ్రీమంతుడు' సినిమా ఉంది. సో, ఇందులో మిస్టేక్ మీదే కనపడుతుంది తప్ప ఆయనకైతే ఏం లేదు. సో, మీరిప్పుడు ఆయన డిఫెన్స్‌కైతే ఒప్పుకోవాల్సిందే అంటే, ఈయన లేదు, సమస్య లేదు, నేను ఒప్పుకోను అని చెప్పి సుప్రీం కోర్ట్‌కైతే వెళ్ళడం జరిగింది. సుప్రీం కోర్ట్‌కి వెళ్ళిన తర్వాత సేమ్ సుప్రీం కోర్ట్ కూడా యాజ్ ఇట్ ఈజ్ నాంపల్లి హైకోర్ట్ ఏం చెప్పిందో సుప్రీం కోర్ట్ కూడా అదే ఇచ్చిందనమాట తీర్పు. మీరు ఇప్పుడు శరత్ చంద్ర గారు చెప్పిన డిమాండ్స్‌కైతే ఒప్పుకోవాలి. లేదు అంటే కాపీరైట్ సెక్షన్ 63 కింద మీ మీద కేసు ఇచ్చేస్తాము అని చెప్పేసి చెప్పారు. దానివల్ల ఒకవేళ ఇప్పుడు శరత్ చంద్ర గారి డిమాండ్స్ గనక 'కొరటాల శివ' గారు ఒప్పుకోలేదనుకోండి, ఆయన మీద మినిమమ్ టు మినిమమ్ 6 మంత్స్ నుంచి మాక్సిమం 3 ఇయర్స్ వరకు ఈ కాపీరైట్ కేస్ కిందైతే జైల్‌లో వేస్తారు. మరి 'కొరటాల శివ' గారు ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అనేదైతే చూడాలి. ఆయన ఏ డిసిషన్ తీసుకుంటారనేది. నాకు తెలిసైతే కోర్ట్ ప్రకారం వెళ్ళడమే మంచిదే అని చెప్పి నేను ఫీల్ అవుతాను. సో, మీ ఫీలింగ్ ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే ఇప్పుడు ఈ 'మహేష్ బాబు' ఫ్యాన్స్ సెక్షన్ కన్నా గాని, ఎందుకంటే వాళ్ళకి టెన్షన్ లేదు. అది అయిపోయిన సినిమా కాబట్టి వాళ్ళకి నో ఫికర్. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఇప్పుడు టెన్షన్ ఎక్కువైపోయిందనమాట. ఎందుకంటే 'దేవర' రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు ఏప్రిల్‌లో. మేబీ అది పోస్ట్‌పోన్ కూడా అవ్వచ్చు అంటారు. తెలీదు. అది ఇంకా అఫీషియల్ న్యూస్ అయితే రాలేదు. వచ్చిన తర్వాత దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కైతే టెన్షన్ మొదలైపోయింది. ఇప్పుడు 'దేవర' సినిమా ఏమవుతది? ఆల్రెడీ మా హీరో ఒక 2 ఇయర్స్ నుంచి బిగ్ స్క్రీన్ మీద చూడలేదు మేము అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అలాంటి టైంలో ఇలాంటి న్యూస్ అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి హార్ట్ స్ట్రోక్ అనే చెప్పాలి. సో
ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీ ఒపీనియన్ కూడా ఏమనుకుంటారో మాకు కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ అభినవ్ భార్గవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ స్టూడియో.